Yeah.
పాటల ద్వారా ప్రభునామాన్ని కనపరుచుకుని ఉన్నాము. మరి ముఖ్యంగా మనం తదుపరి కార్యక్రమానికి వెళ్దాం. దానికి ముందుగా సాక్ష్యముల సమయం కనుక సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. గడిచిన కాలంలో, గడిచిన వారం అంతటిలో దేవుడు మీ జీవితంలో చేసిన మేలును దేనిని మరొక సాక్ష్యం చెప్పి ఆయన కృతజ్ఞత కలిగిన వారై ఉండాలని మనకు లేఖనంలో సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం కలిగి ఉండడం మంచిది. మన మధ్యలో ఉన్న సహోదరి దయమ్మ సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి వినాలి. కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన సన్నిధానమును ఎవరైతే ప్రేమిస్తారో అట్టి వారందరినీ ఆయన విడువని దేవుడు, మరువని దేవుడు గనక ఆ దేవాది దేవుడు మన జీవితాలు ఎన్నో మేలులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బలమైన సాక్ష్యం కలిగి ఉండడం మంచిది. మన మధ్యలో ఉన్న సహోదరుడు జాగోబు సాక్ష్యం చెప్తుండగా ప్రభు వారి జీవితంలో చేసిన గొప్ప మేలును మనతో పంచుకుంటుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండండి. పిల్లలు అల్లరి చేయొద్దు. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని కంట్రోల్ చేయండి. సభ ఇచ్చిన అయ్యగారి వందనాలు, వందనాలు. శుక్రవారం నుంచి నాకు బాగా జలుబు వేసి, దగ్గు, కొనడాలు వేసి బాగా ఇబ్బంది. ఒకసారి కళ్ళు గప్పులు తిరిగిపోతుంది. అది శుక్రవారం నుంచి పనికి వెళ్ళదలుచుకొని నేను వెళ్ళకపోతే పని ఆగిపోతుంది, పిల్లలు ఆగిపోతారు. పనికి వెళ్తాను ఉన్నాను. ఏదైతే అది అయింది. నేనైతే నీ శరీరంలో సాక్ష్యం చేసుకుంటానని అనుకున్నాను. పనికి వెళ్ళాను. సమానంగా ఉన్నప్పుడు కళ్ళు గప్పులు తిరిగినట్లు అనిపించింది. అదే దేవుడు గారు లేకపోతే నేను కింద పడిపోయాను. నేను ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళబట్టి దేవుడు నన్ను కాపాడాడు. ఈ చిన్న సాగి దేవుడికి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం పంచుకోండి. దేవునికి స్తోత్రం. ఒకరి తర్వాత ఒకరు త్వరగా 2 నిమిషాల్లో ముగించండి. ఫస్ట్కు వందనాలు, దయసేవకులకు వందనాలు, స్త్రీలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి గురువారం రోజు మిషన్ కాడికి పోయినా. మిషన్ కాడికి పోయేటప్పుడు కూడా నాకు కాళ్ళు నొప్పులు, కడుపులో నొప్పి బాధగా వచ్చింది, ఆటోటాలుగా వచ్చింది పక్క నుంచి. దేవా నీ కృపను బట్టి మరి నేనైతే నిన్ను మర్చిపోవట్లేదు. దేవా నన్ను ఇంకా నేను నిన్ను బతిమలాడుతున్నాను. దేవా నేను గొప్పవాడిని. దేవా నాకు ఏ సన్నిధి కాదు, నాకు దేవుడు నన్ను మేలు చేయాలా. నేను గొప్పవాడిని. నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ సంఘములో నేను ఉంటాను. ప్రభు నీ బంగారు పాదాలు నేను పట్టుకొని అడుగుతున్నాను. దేవా ఇదిగో నేను బలిహీనంగా ఉన్నాను, నీ చిత్తం అయితే నన్ను చూడు, నీ చిత్తంగా నన్ను వదిలే. నేను కూడా నేనేం చేయలేను ప్రభువా. ఇదిగో లేచి ఉదయంలో లేచి దేవా ఇదిగో నా తండ్రి, ఇదిగో నన్ను బలపరచు, నా జ్ఞానమే, నాకు మంచి అవకాశమే, నాకు శక్తిమని అడుగుతున్నా. కానీ దేవా ఇలాంటి నేను దేవుడు నేను పోగొట్టుకుని పక్కకు పోలేకపోతున్నా. కానీ దేవుడు నాకు మంచి మేలు చేయమని అడుగుతున్నా. కానీ మరి ఆ రోజు నేను బజారుకి పోతే రాలేక ఉల్లేక ఆసుపత్రికి పోదామంటే ఆమె కూడా ఆసుపత్రికి బొమ్మ వద్దు వెళ్ళిపో అంటే నేను పోను అని చెప్పి నేను ఆయన పక్కకు పోయి ప్రార్థన మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నా. దేవా నీ సిద్ధమైతే నేను ఎడారిగా ఉన్నాను ప్రభువా, నాకు ఏ తోడు లేదు, నా ఒంటరి
దేవుడి మీద ప్రార్థన చేస్తానే ఉన్నా. బాగంటే ప్రార్థన చేసినాక అమ్మా నీ వైపు నేనున్నాను అని నా భుజం తట్టి, ఆ దేవుడు అయినా కానీ ఎవరైనా తెలియదు, దేవుడు ఒక్కడు ఉండడం అనుకోమని నేను ప్రార్థన చేస్తున్నాక ఎందుకు వచ్చింది ఇలాంటి సమస్యలు అంటే, మన ఒళ్ళు మన ఆరోగ్యంగా మన కండలో నేను తిరుగుతాము. మన కండలు పోయినాక దేవా నా తప్పు క్షమించు, నా బాధలు క్షమించు అని అడుగుతాం. కానీ ఆ రోజుల్లో ఏమన్నాడంటే, దేవా నీ బిడ్డలు నీ ఒళ్ళు చక్క పెట్టుకోండి, నీ కుటుంబాలు చక్క పెట్టుకోండి. ఈ రోజు దేవా అంటే మేము ఎలా చూసామని మాట్లాడే దేవుడు. మరి మన వాళ్ళు ఆరోగ్యం చేసుకోవాలా, దేవుడు అంటే భయంతో ఉండాలా, దేవుడు అంటే మనం ఎంతో భయపడి ఆసక్తి కలిగి మనం నమ్మగలిగి ఉండాలా. దేవుడు అంటే మనం కింద ఉన్నాము, దేవుడు పైన ఉన్నాడు, దేవుడు చూస్తానే ఉంటాడు. ఏ మనిషి ఎలా చేస్తుందో అని తెలియదు. మనం ఏమనుకుంటామంటే మన కళ్ళలోనే అని దేవుడిని లెక్క చేయకుండా మాట్లాడతాము. దేవుడు ఎందుకు చేస్తున్నాడో, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా మనము మన కుటుంబాలు మన పిల్లలు మనం సరైన ఉన్నామంటే దేవుడి కృపే. ప్రార్థనకు రావాలన్నా దేవుడి కృపే, మన పాటలు పాడాలన్నా దేవుడి కృపే. ఆయన లేని కృప మనం ఏమి చేయలేము. దేవుడు దీవించిన కాక ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ సాక్షిని బట్టి దేవుడు ఇంకా మెండైన ఆశీర్వాదం అక్కడ దయచేయను కాక. మన మధ్యలో ఉన్న మాధవి కూడా మరి సాక్ష్యం చెప్తుండగా అందరూ శ్రద్ధ కలిగి వినండి. మన శుక్రవారము గ్యాస్ ఎక్కువ అయ్యి కడుపు నొప్పిగా ఉంది, గుండెల నొప్పి వచ్చింది. ప్రభువా మా పిల్లలు గుండెల నొప్పిగా ఉంది, హాస్పిటల్లో మాత్రం ఓపిక లేదు, ఎక్కువ కడుపు నొప్పిగా ఉంది. పొట్టేమో బాగా ఎక్కువ గ్యాస్ ఎక్కువ అయ్యింది. ఇంకా ఏమన్నా అయితే అని భయం వేసేసరికి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, కింద ఏడుస్తూ ఉన్నారు. మా ఏం కాదులే అనేది మా నాయనకి కూడా చావీ కూడా ఇలానే అయిందమ్మా బాగలేదని అన్నారు. అంటే ప్రభు నీ చెప్తాం గ్యాస్ మామూలుగా గుండెల్లో నొప్పి తగ్గించు ప్రభు, నీకు సాక్షిగా నేను పడుతున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. ఎవరు లేనట్లయితే అందరు లేచినట్లయితే ఆరాధన నిర్మించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా ఈ దినమున తండ్రి యేసు ప్రేమ ప్రార్థన శాలలో ప్రభువా బిడ్డలమైన మేమందరము తండ్రి ఒక చిన్న సమరణ మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నామముల తండ్రి యేసు ప్రేమ ప్రార్థన శాలంతటిలో ప్రభువా మీ మహిమను మాతో ఉంచినందుకై మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఇంతవరకు మీ పరిశుద్ధాత్మక సాహసం మాకు తోడుగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక ముందు కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మక సాహసం మాకు తోడుగా ఉంచినైనా జరగబో కార్యక్రమం అంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నామని అడుగుతున్నాం. నేను సహాయం చేయగలుగుతున్నాం. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లించండి. ఆ దేవాది దేవుడు ఆ పరమ తండ్రి పరలోకమందు సింహాసనమందు ఆసీనుడైన ఆ దేవాది దేవుడికి మీ జీవితాల్లో ఆయన చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. ఆ దేవాది దేవుడికి కృతజ్ఞత అర్పణలను చెల్లించుకొనొచ్చు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవా మాకు చేస్తున్న మేలును బట్టి నీకు వందనాలయ్యా, పాపినైన నన్ను ప్రేమిస్తున్నందుకై నీకు వందనాలు తండ్రి. ఎక్కడ త్రోవ తప్పి తిరగబోతున్న నన్ను వెతికి రక్షించుకున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. మన కుటుంబాన్ని కాచి ప్రభుత్వం చేస్తున్న దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. మన హద్దులను తీరుస్తున్న దేవాతి దేవుడికి కృతజ్ఞత అర్పణలు చెల్లించండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కేవలము ఆయన మాత్రమే మన జీవితాలను కాపాడే దేవుడు. ఆయన మాత్రమే సమస్తమును జరిగించగలిగిన వాడు. ఆయన మాత్రమే సర్వాశీర్వాదములపై కుమ్మరించేవాడు. సర్వాశీర్వాదములకు మనందరినీ కూడా
ఆయన మనల్ని ఆశీర్వాదం నడిపించేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం స్తోత్రం. కనికరమే కోరుచున్న వాడా నీకే స్తోత్రాలు స్తుతిస్తున్నాడు. ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడూ సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచాను ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచాను ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక. శోధన నిన్ను ఎదిరించినను నన్ను తోలిపోనీయక. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక. శోధన నిన్ను ఎదిరించినను నన్ను తోలిపోనీయక. ఉన్నాములే ప్రతి క్షణమున కలుస్తున్నాములే ప్రతి అడుగున. ఉన్నాములే ప్రతి క్షణమున కలుస్తున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అందరూ యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్రం నాయనా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభువా, మా ఈ జీవితాలు నైనా ఇదిగో ప్రభు మీ సన్నిధానములో నిలబడాలంటే తండ్రి, మేమందరము కూడా ప్రభువా మీ కృపను పొందుకునే వారిగా ఉండాలి తండ్రి. ఇదిగో ప్రభువా, కృప వెంబడి కృపను పొందుకోవాలని ఆశపడుతున్నాము ప్రభువా. నాయనా మీ కృప ఉంటే మారాలంటే మా జీవితాలు మారిపోతాయి యేసయ్యా. ఇదిగో నాయనా చెడిపోయిన మా బ్రతుకులు మారుతాయి యేసయ్యా. మారాని మధురముగా మార్చిన యేసు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. మాపై నువ్వు చూపుచున్న ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి క్షణమున నీవు మాతో ఉంటున్నావు తండ్రి, ప్రతి క్షణం మాతో ఉంటున్నావు ప్రభువా. దీనులము దరిద్రులకు పనికి మాలిన వారమని చూసినప్పుడు మా ఈ ప్రార్థనలను ఆలకిస్తూ తండ్రి, మా ఈ సమయాల్లో ఆయా సమయాల్లో ప్రభువా మేము భయపడుచున్న వేళలో తండ్రి, వెన్ను తట్టి నేనున్నాను భయపడకని చెప్తున్నా యేసయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే నాయనా నువ్వు ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడవు. మా ఈ రోత జీవితాలను బాగు చేయడానికి వచ్చిన పరమ వైద్యుడవు యేసయ్యా. నాయనా నువ్వు చేస్తున్నావు, నీవు చేసిన ప్రాణత్యాగమును మేమందరం జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ దినమున తండ్రి యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూడి వచ్చున్నామయ్యా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డకు కావాల్సిన అవసరతలను మీరు దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబంపై మీ అభిషేకమును తీర్చండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి కుటుంబం పైన కాపుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఎవరి బిడ్డపై తండ్రి ఈ కాపుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని కాల్చి కాపుదల చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరి స్థలాల్లో కూర్చున్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. కాపుదల చేయడానికి మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానాలని మనం ఈ దినమున క్రమశిక్షణగా వాక్యమని మన హృదయంలో దాల్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి
ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండండి. వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇమ్మానుయేలు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ప్రార్థనలో ఏకీవించండి. వాక్యం నిమిత్తమే సహోదరుడు ఇమ్మానుయేలు. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు అజయ్ గారు వచ్చి ఒక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనతో పంచుకుంటారు. ఈ దినమున ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఉండండి. స్తోత్రమునైన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు నాయన ప్రేమించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. వాక్య భాగం వెళ్తుండగా ప్రభు నీ సాగుతున్న విశ్వాసాన్ని మెరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆయన ఈ లోపంలో నా తండ్రి హృదయంలో నేను మాటలు నింపమని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న సహోదరుడు అజయ్ వచ్చి వాక్యాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని మీకు ప్రకటించుండగా ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములను, మీ ఆలోచనలను ఒకసారి ఆ దేవాది దేవుని వైపు త్రిప్పినట్లయితే ఈ దినమున ఆయన మీతో ఏం మాట్లాడుతుందో మీ జీవితాలకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా అంటే ఏంటి? దేవుడు స్తుతింపబడును గాక. ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖనముల నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము విశ్వాసం గురించి అనే మాట ఉంటుంది. ఇరవై ఒకటి వచనం చదువుకుందాం. పెరపడిన పిల్లల గట్టిగా చదవండి. మీరు చదువుతున్న వాక్యము బయట లోపల ప్రతి ఒక్కరికి వినబడాలి. ఆ వాక్యము వాళ్ళ జీవితాలు మార్చులాగన దేవుడు మనకి సహాయం చేయుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపబడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయడం మాత్రము కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు కాకని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలు బోధిస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన బోధిస్తున్నాడు. పంగడిన బిళ్ళగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా మన హృదయంలో తెరవబడినట్లుగా ఆయన వేడుకుందాం. పంగడిన బిళ్ళగా ఒక్కసారి అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి.
నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఈరోజు నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రభువా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రభువా, ఈ దీని దాసుడైన మీరు దర్శించండి నాయనా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీ బిడ్డలకి ఏమి బోధిస్తున్నావో తండ్రి, నా నోటి నుండి నీ మాటకు వచ్చి నీ విలువైన వాక్యాన్ని ఆ బిడ్డలకి బోధించండి. ఆ బిడ్డలు ఏ వేదనతో వచ్చి ఉన్నారు, ఏ బాధతో వచ్చి ఉన్నారు, ఏ కన్నీరుతో వచ్చి ఉన్నారు, ఏ ఆశ కొరకు వచ్చి ఉన్నారు ప్రభా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మా పక్షాన మేము ఉండి నడిపించమని మీ కుమారుడైన మా నజరుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుకున్నాం, చదవండమ్మా. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపబడకుండా ఎడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయగా మాత్రమే కాదు, ఈ కొండని చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడివేయబడదు కాకని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెబుతున్నాము. ఇక్కడ ఉన్న ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? ఈ రోజు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అవునా? అవునా? ఈరోజు నువ్వు విశ్వాసం కలిగి జీవించమని చెప్తున్నాడు. నీ విశ్వాసం మూలంగా ప్రార్థన చేయగలవారైతే ఈ కొండని అవతలికి వెళ్ళిపోవును కాకంటే వెళ్ళిపోతుంది. నేను గతంలో ఒక వీడియో చూశాను పిల్లమడి బిడ్డలారా. ఆ వీడియో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ వీడియో అది యేసు ప్రేమ ప్రార్థనశాల అన్యోన్య సహవాసంలో కూడా ఆ వీడియో నేను పెట్టాను వాట్సాప్లో. చాలా ఆశ్చర్యం అనిపించింది. చిన్నవాడు 12 సంవత్సరాల వయసు కలివాడు ఒక కొబ్బరి చెట్టు కింద వచ్చి ఒక దైవజనుడు ఒక వాక్యము బోధించాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఏదో అడుగుతావో అది పొందుతావు అని చెప్పినప్పుడు ఆ బిడ్డగాడు చేసి ఉన్నాడు. ఏమని చేశాడంటే, కొబ్బరి చెట్టు కింద వచ్చి, నేను ప్రభువా నీ యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, అదిగో ఆ కొబ్బరి చెట్టు నుండి ఆ కొబ్బరికాయలు కింద పడాలి, ఆ కొబ్బరి నీళ్ళు నేను తాగాలి, నా తల్లిదండ్రులు తాగాలి, ఇదే నా విశ్వాసం. అర్థమవుతుందన్నమాట. ఎలా కోరి ఉన్నాడు? ఒక చెట్టుకున్న కొబ్బరికాయలు ఆయన ఒక విశ్వాసం ఏంటంటే ఆ కొబ్బరికాయలు మనిషి ఎక్కకుండానే ఆ కాయలు కింద పడాలి. కింద పడి అది వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళాలి, వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళాలి. చాలా విశ్వాసమే, చాలా గట్టి విశ్వాసమే, ఆసమాసమైన విషయం అయితే కాదు. పైనుంచి కొబ్బరికాయలు కింద పడాలంటే మనకి అసాధ్యమే. కానీ నా దేవుడు సమర్థ కలిగిన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉన్నదా? లేదు. అయితే ఆ బిడ్డల ఆ చెట్టు కాడ వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను ప్రభువా, ఇదిగో ఆ కొబ్బరి చెట్టు నుండి ఆ కాయలు కింద పడాలి, నేను మా అమ్మగారికి ఇవ్వాలి. ఇదే విశ్వాసం. అలాగే అడుగుతూ 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 వస్తున్నాడు. ఇంకా అడుగుతున్నాడు, అడుగు విశ్వాసంగా అడుగుతున్నాడు. ఇంకా ఆయన కోల్పోయే సమయము ఏంది? పాస్టర్ గారు ఇలా చెప్పాడు, విశ్వాసం కలిగితే, విశ్వాసం ఉంచితే ఆ కొబ్బరి చెట్లు కింద పడతాయి అన్నాడు. కానీ ఏంటి, ఇంకా పడలేదు. ఆయనకు ఒక సందేహం వస్తా ఉంది, ఎంటర్ అవుతుంది. అయితే వెంటనే ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. పిల్లగా
వచ్చి మీ నాన్నగారు ఉన్నాడా ఏమంటున్నాడు? మీ నాన్నగారు ఉన్నాడా అంటే, లేదన్నా మా నాన్న లేడు, బయటికి వెళ్ళిపోయాడు. అయితే అతను ఎవడో తెలుసా? కళ్ళు తీసే అతను. కళ్ళు అంటే తెలుసుగా మీకు, తాటి కళ్ళు తీస్తారు చూడు, అతను వచ్చి నాన్న ఏదై నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు అతను. అయ్యా మా పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, విశ్వాసం ఉంచినట్లయితే ఈ కొబ్బరికాయలు పైనుంచి కింద పడతాయి అని అన్నాడయ్యా. అని నేను కూర్చుని ఉన్నాను, కానీ ఏం పడట్లేదు అని చెప్పి ఆయన అంటాడు. అయితే ఆయన ఏం చేసిందంటే, నువ్వు దేవుని విశ్వాసం కలిగి ఉన్నావా? నేను విశ్వాసం కలిగి ఉన్నాను. అయితే ఆ విశ్వాసమే దేవుడు నీకు అద్భుత రీతిగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆ వ్యక్తి పైకి వెళ్ళి కొబ్బరికాయలు మొత్తం కొట్టేశాడు, అన్ని కింద పడ్డాడు. అదేంటి, నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు పైనుంచి కొబ్బరికాయలు కింద పడాలి కదా, మరి నువ్వు వెళ్ళి తెచ్చే కొబ్బరికాయలు నాకెందుకు అని అంటున్నాడు. నన్ను పంపిన దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు సందేహపకుండా దేవుడు నన్ను ఇక్కడ పంపి ఉన్నాడు. నీ విశ్వాసం బలమైందయ్యా. నీ విశ్వాసంగా ప్రార్థన చేసావు కాబట్టి నేను ఎక్కడో ఉన్నవాడిని మీ నాన్న కోసం రావడం ఏంది, నేను పైకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం ఏంది, ఆ కొబ్బరికాయలు కింద పడడం ఏంది? ఇది దేవుడి విశ్వాసమే కాదా? దేవుడికి స్తోత్రం కలుగుని గాక. ఈ రోజు నువ్వు కూడా నిజ జీవితంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, యథార్థ జీవితం చెప్తున్నాను. ప్రియమైన దేని బిడ్డగా, భక్తి సింగ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. తెలుసుగా మీకు? భక్తి సింగ్ తెలుసండి మీకు? భక్తుడండి, మంచి ఆత్మీయుడండి. ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ సంఘానికి వచ్చే ఒక వ్యక్తి ఇల్లు రెంట్ కట్టాలి, డబ్బులు లేవు, అన్ని దిక్కులు పోయి డబ్బులు అడిగాడు, ఎక్కడ అతనికి డబ్బులు పుట్టలా ఆ వ్యక్తికి. అయితే అతను లాస్ట్కి ఏమనుకున్నాడేమో కానీ నేరుగా భక్తి సింగ్ అయ్యగారి కాడికి వచ్చి ఉన్నాడు. దైవచనుడైన భక్తి సింగ్, మహాభక్తుడైన ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇంటి రెంట్ కట్టాలి, ఎక్కడ డబ్బులు అడిగినా డబ్బులు అందుకోలేకపోతున్నానయ్యా. నేను వాళ్ళ ఇంటి వారు ఫోన్ చేసి, ఇంటికి వాళ్ళకి ఫోన్ చేసి నన్ను బాగా ఇబ్బంది పడుతున్నాడయ్యా, ఒక్కసారి ప్రార్థన చెయ్యా అని అడిగినప్పుడు అతను ఏం చేశాడంటే, భక్తి సింగ్ గారు అక్కడే అక్కడ మాకించి ప్రార్థన చేసి ఉన్నాడు. పిల్లగా ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక పేరప్పని కలిగించాడు. ఏ పేరప్పని అంటే, భక్తి సింగ్ నీ కాడ దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇచ్చేసేయి, ఆయన కాడ ఉన్న డబ్బులు మొత్తము అతనికి ఇచ్చేసేయి. అప్పుడు భక్తి సింగ్ గారు ఏమి సందేహించకుండా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఆయన మోకరించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒక గ్రామానికి నేను వెళ్ళాలయ్యా, అక్కడ నేను సువార్త ప్రకటించాలయ్యా, ఆడ వెళ్ళటానికి నాకు ఛార్జీకి డబ్బులు లేవయ్యా, ఉన్న డబ్బులన్నీ అతనికి ఇవ్వమన్నావు కదయ్యా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేసి వేడుకుంటున్నాడు. వేడుకున్నగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లగా వెంటనే వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? రైల్వే స్టేషన్కి వెళ్ళమన్నాడు. వెంటనే ఆయనకా డబ్బులు రూపాయలు లేవు, కానీ వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ సువార్త కొనసాగించాలి, అద్భుత రీతిగా దేవుడు మాట్లాడాలి. అక్కడ ఈయన కాడ రూపాయి కూడా లేదు, కానీ విశ్వాసం మాత్రమే ఉన్నది. ఇతని కాడ ఏముంది? విశ్వాసం మాత్రమే ఉన్నది. అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన్నాడు. వచ్చిన తర్వాత అయ్యా మళ్ళీ అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నువ్వు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళమన్నావు, కానీ నా కాడ ఇప్పుడు డబ్బులు లేవు, ఛార్జీ ఎట్టా, టికెట్ ఎట్టా అని చెప్పి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లగా ప్రార్థన చేయగానే ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి వచ్చి
డబ్బులు చేతులు పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు భక్తి సింగారా అని అడిగాడు. ఏమని అడిగాడు? మీరు భక్తి సింగారా అని అడిగాడు. వెంటనే ఆయన ఏమన్నాడంటే, అవునయ్యా, ఇదిగో ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖముగాడు నేను చూడలేదు, ఒక వ్యక్తి ఇగో నీకు ఈ డబ్బులు ఇవ్వమన్నాడు అని చెప్పి వెంటనానికి డబ్బులు చెల్లిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుడు కాక. ఆయన ఒక్క ఛార్జ్ మాత్రం అడిగాడు. ఆయన పోయి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఉన్న వారందరికి భోజనం సిద్ధపరిచి మళ్ళీ తిరిగి మళ్ళీ గృహానికి దర్శించే శక్తి, బలము ఆయనకి తన రూపములు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుత రీతిగా కార్యం చేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎలా అద్భుత రీతిగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, సమస్యతో బాధపడుతున్నామో, వేదనతో సిద్ధపడుతున్నావేమో, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం మాత్రమే విను, దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు లేఖనాలు, పరిశుద్ధ లేఖనకి వెళ్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త, పరిశుద్ధాత్మగా రాయబడిన సువార్త. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కోడట్లో దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపలుగా పడి ఉన్నారు. ఎక్కడ? ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు వింటున్నారు కదా, నేను అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నారంటే మీరు వింటున్నారా వింటలేనిది నాకు తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎక్కడ దిగితే చదవండి, మళ్ళీ చదవండి. ఆయా సమయములకు దేవదూత కోడేట్లు దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యెరూషలేములో, ఎక్కడంట? యెరూషలేములో గొర్రెల ద్వారం అంట. అంటే అది హెబ్రీలో ఏమని రాయబడుతుందంటే బెతెస్దా పడిన ఒక కోనేరు అంటే అది. దానికి 5 మంటపములు ఉన్నాయి, అంటే 5 గదులు ఉన్నాయి. అక్కడ ఒక కోనేరు ఉంది లోపల. అయితే ఒక ఆచారం ఉంది, ఒక పండుగ ఉన్నది. ఆ పండుగ సమయంలో అక్కడ ఆ ప్రాంతం అంతా కుంటివారు, గుడ్డివారు, మూగవారు, కాళ్ళు చేతులు గలవారు, పచ్చవాతం కలిగిన వాడు, రోగంతో కలిగిన వాడు, అనారోగ్యంతో కలిగిన వాడు, బాధలతో ఉండేవారు అందరూ అక్కడ సమకూరుస్తారు ఆ సమయమున. ఎందుకంటే ఆ కోనేట్లో చదవండి, ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి, ఎక్కడన్నా దేవదూత అంతా కోనేట్లో దిగి నీళ్లు కదిలించగలదు. అంటే ఆ కోనేట్లో దేవదూత దిగి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందుగా దూకుతాడో అక్కడ ఎంతో
కుంటివాడైనా సరే, గుడ్డివాడైనా సరే, మూగువాడైనా సరే, పక్షవాతం కలిగిన వాడైనా సరే ఆడ స్వస్థత పొందుతున్నాడు. అయితే కింద వచనం చదువుకుందాము. 5వ వచనం. అక్కడ ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును యేసు వాడు పడి ఉండటం చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి కోరుచున్నావని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా నేను కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చే అంతట్లో మరొకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు వచ్చును. యేసు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ఈ రోజు నీ దగ్గరికి రాబోతున్నాడు. బిడ్డలారా, 38 సంవత్సరాలు కలిగిన వ్యాధి కలిగిన ఒక రోగితో మాట్లాడుతున్నట్లుగా అప్పులతో బాధపడుతున్నవేమో, ఇంట్లో కష్టాలతో సతమతం అవుతున్నవేమో, భార్య భర్తల సమాధానం లేకపోతున్నవేమో, నీ బిడ్డల పట్ల కన్నీరు విడిచి బాధపడుతున్నవేమో, గర్భం కొరకు బాధపడుతున్నవేమో, ఈ రోజు నా యేసు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ బాధ గల వాడిని అడుగునట్టుగా నిన్ను అడుగుతున్నాడు. నువ్వు స్వస్థపరచుకోరుచున్నావా? నీ జీవితంలో కార్యములు జరగాలని కోరుతున్నావా? అయితే నా యందు విశ్వాసం కలిగి ఉండు. నా యందు విశ్వాసం కలిగి ఉండు. ఆ వ్యాధి 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, కుంగిపోతున్నాడు. ఆ నీళ్ళు కదిలించబడినప్పుడు ఎవడైతే ముందుకు దూకుతాడో వాడు స్వస్థపడుతున్నాడు. కానీ ఆ సమయానికి ఇతను వచ్చేలోపు మనకు ముందుగా దూకుతున్నాడు. అతనికి సహాయం చేయవాడు లేడు, అతను అప్పులు తెచ్చేవాడు లేడు, ఆ కుటుంబాన్ని ప్రేమించేవాడు లేడు. నువ్వు అనుకున్నావేమో, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేయవాడు లేరు, నా బిడ్డలు పోషించేవాడు లేడు, నేను ఒక విలువలాడలేని, నా కుటుంబాన్ని పోషించేవాడు లేడు, ఆకులతో అలమటిస్తున్నాను అని నువ్వు అనుకుంటుంది. అందరూ హేళన చేస్తున్నారు. నాకు గర్భం లేదు, నాకు బిడ్డలు లేరని చెప్పి అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, నీకు తాళము లేదేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నీ బంధువులే నీ బంధుమిత్రులే నిన్ను హేళన చేస్తున్నారేమో, నీ స్నేహితులే నిన్ను బాధ పెట్టేవారుగా ఉన్నారేమో. కానీ నా యేసు అలాంటి వాడు కాదు. నువ్వంటే ఆయన ప్రాణం పెట్టేంతగా నువ్వంటే అంత ఇష్టము. నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు, నా బిడ్డగా ఉండు, నా బిడ్డగా ఉండు. నీ కొరకు నేను ప్రాణం పెడతాను. నువ్వెంత బాధలో ఉండసరి నీ బాధని నేను కలిగిస్తాను. ఒక్కసారి నా ఎందు విశ్వాసం కలిగి బిడ్డ, నీ మనసును నీవు సహాయం చేయడు బిడ్డ, నీ కన్న వాళ్ళకి సహాయం చేయడు బిడ్డ. నా యందు విశ్వాసం కలిగి నా యేసు నీ దగ్గరికి రాబోతున్నాడు, నిన్నే అడుగుతున్నాడు. ఏ సమస్యతో బాధపడుతున్నావేమో ఈరోజు యేసు దగ్గర ఒప్పుకో బిడ్డ. 38 సంవత్సరాలు కలిగిన ఒక వ్యాధి గల వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉండి వేడుకుంటున్నాడు, అయ్యా
మొదటిగా నేను దూకాలి, నేను స్వస్థపడాలి, నేను బాగుపడాలి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. అయితే యేసు అడుగుతున్నాడు, ఈ రోజు నేను ఏమని అడుగుతున్నాడు చదవండి. యేసు నీవు లేచి నువ్వు పరిగెత్తుకొని నడవమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరిగెత్తుకొని నడుచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదో ఉన్నదా? భూమిని ఆకాశమును సృజించిన దేవుడు నీకు ఏదైనా ఉంటే అది అసాధ్యమా? సమస్తము సాధ్యం. సమస్తము సమస్యలు సరే, సమస్త భాగమున్నా సరే, నువ్వు మొదలంత స్థితి నీకు ఉన్నా సరే, దేవుడు ఆ సమస్యను తీసివేస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, నాకు ఎవరైనా సహాయం చేస్తాడేమో, నన్ను తీసుకొని ఆ బావులు ఆ కోనెట్లు నన్ను వేస్తాడేమో మొదటగానే ఎదురు చూస్తున్నాడు. ఎవడు సహాయం చేయలేదు. ప్రేమటి దేని పెట్టలాగా ఎవరైనా సహాయం చేశారు అతనికి? 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఆయన. ఒక్కసారిగా యేసయ్య వైపు చూశాడు. యేసయ్య యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అయ్యా, 38 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అయ్యా, నన్ను తీసుకొని నన్ను బాగా పడివేసేవాడు లేడయ్యా. సరే, ఒకవేళ నేను దూకినా సరే, నేను నాకన్నా ముందుగా వాళ్ళు దూకుతున్నారయ్యా. అయితే యేసు రోజు నిన్ను అడుగుతున్నాడు, స్వస్థపరచుకోవచ్చున్నావా? స్వస్థపరచుకోవచ్చున్నావా? ఎస్, అవునయ్యా, నేను స్వస్థపరచాను, నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా, నేను చీకటి కథలో ఉన్నానయ్యా, మూర్ఖతనంలో ఉన్నాను తండ్రి, నీకు విరోధంగా నేను ఘోరంగా పాపం చేశానయ్యా, చెయ్యరాని పాపములన్నీ చేశానయ్యా. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరణ చెయ్యి ప్రభువా అనగానే వెంటనే ప్రభు ఈరోజు నీ పాపములు లెక్కించట్లేదు, నీ పాపములు లెక్కించట్లేదు. ఎంత ఘోరమైన పాపానికి ఆయన నీకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిక్ష పొంది ఉన్నాడు. మనకు పడవలసిన కొగడ దెబ్బలు ఆయన మీద పడ్డాయి, మన మీద వేయబడిన ఉమ్ము ఆయన మీద పడ్డాయి. ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. ఏమంటున్నాడు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ, ఎందుకంటే నీకు ఒకటి ఆల్రెడీ బాగానే పెట్టాడు బిడ్డ. రా, నువ్వు రా నా దగ్గరికి, నా సన్నిధికి రా, నన్ను ఆరాధించు, ఆత్మతోను సత్యంతోను నన్ను ఆరాధించు. ఈరోజు నిన్ను పోషించువాడుగా నేను ఉన్నాను. పక్షులు చూడువే, అవి విత్తువు కోయువు, కానీ వాటిని నేను పోషిస్తున్నది కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని చెప్తున్నాడు. మరి దేని కోసం నువ్వు సందేహపడుతున్నావు? నీ భర్త కొరకు సందేహపడుతున్నావా? నా భర్త సంఘానికి రావాలని నేను బాధపడుతున్నావు. నీ బాధని వ్యర్థమే. ఈ రోజు యేసయ్య దగ్గరికి రా. ఇతను 38 సంవత్సరాలు వ్యర్థమే చేశాడు, కానీ ఒక్కసారి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. అతని జీవితము, అతని వాత బతుకుని, ఆయన వ్యాధిని యేసు నామములో స్వస్థత కలుగును కాక. ఆమేన్. నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగితే, ఒక చిన్నవాడు 12 సంవత్సరాలు కలిగిన ఒక విశ్వాసి విశ్వాసం ఉంచున్నాడు. కొబ్బరి చెట్టు నుండి ఆ కొబ్బరికాయలు కింద పడాలి, ఇది నా విశ్వాసం.
అవి ఒక పడకపోవచ్చు, కానీ దేవుడు వేరొక రూపంలో కింద పడేలాగా చేస్తాడు. దేవుడికి మహిమ కలుగుడు కాక. ఒక భక్తి సింగ్ మంచి భక్తుడు, దైవజనుడు, అతని కాడ డబ్బులు లేవు, కానీ దేవుడు వేదొక రూపంలో అతనికి సహాయం చేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అద్భుత రీతిగా సహాయం చేస్తున్నాడు. బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నువ్వు చింతించకు, నువ్వు బాధపడవకు. నువ్వు ఆయన సన్నిధానికి వచ్చి, ఆయన బలిపీఠం చెంతకు వచ్చి ఒక్కసారి మోకరించి ప్రార్థించే. నీ జీవితంలో నెరవేరకపోతే నేను ఇది సేవను వదులుకుంటాను. ప్రియమైన బిడ్డారా, దేవునికి ఏది అసాధ్యం కాదు. విశ్వాసం, విశ్వాసం అనగా నమ్మకం. ఈ మాటలో నేను ఎందుకు చెబుతున్నానంటే, నా జీవితంలో దేవుడు అనేక విషయాలు, కార్యాలు గొప్పగా చేసేసాడు. మా నాన్న ఊరు మొత్తానికి డబ్బులు ఇచ్చి, బాగా వినండి, ఊరు మొత్తానికి అప్పులు ఇచ్చేసి బొట్టెలు తిప్పుకున్న సమయంలో కొంతమంది దగ్గర డబ్బులు రాకపోవడం వల్ల ఆయన బాధపడి చింతిస్తూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఆ వేదన, ఆ చింత మరి ఎక్కువ టెన్షన్ అయిపోయింది. ఎంత టెన్షన్ అంటే గుండె 72 సార్లు కొడితే మా నాన్నకు 130 సార్లు కొడుతుంది. ఇంకా ఎక్కువగా కొడితే పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నది. అయితే నేను ఒకే మాట అన్నాను, నీ దేవుడైన నమ్మదగిన దేవుడు, ఆయన మీదే నమ్మకం ఉంచు. నీ కష్టము, నీ భారము ఏదైనా ఉంటే ఏసైకి చెప్పుకో. నువ్వు భయపడుతున్నావేమో, డాక్టర్ల కాడికి పోయి అయ్యా ఇంకొక 5 సంవత్సరాలు నాకు అవకాశం అయ్యా, డాక్టర్లు ఏమైనా చేస్తాడా? ప్రాణాన్ని నిలబెట్టగలడు వాళ్ళు చేస్తాడా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, డాక్టర్లు ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఒక 5 సంవత్సరాలు నేను బ్రతికేలాగా నన్ను బ్రతికించేయని అడిగాడు. తెలీదు, సువార్త తెలీదు, వాక్యం తెలీదు. నేను ఒకే మాట ఉన్నాను, నువ్వు వాళ్ళని అడిగిన ప్రయోజనం లేదు నాన్న. ఒక్కసారి ఆ దేవుని అడిగినట్టే మోకరించి ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా దేవుడు కార్యం చేశాడు. పిల్లలేరా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి రోగం లేదు. ఆయనకు ఉంది ఒకటే, ఎక్కువ టెన్షన్ పడడం వలన బీపీ లేదు, షుగర్ లేదు, అన్ని నార్మల్గా ఉన్నాయి. కానీ మటుకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎందుకు నా మాటలు చెప్తున్నానంటే, నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను. నీ జీవితంలో కూడా విశ్వాసం కలిగి ఉండు. అందుకే మత్తయి సువార్తలో చెప్తున్న మాట ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు దేని బిడ్డ, మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడివేయబడుదువుగా కని చెప్పిన ఎడలా అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొండ ఎంత ఎత్తైనది, సముద్రం ఎంత ఎత్తైనది. ఈ రోజు నీవు విశ్వాసించినట్లయితే ఈ కొండ తీసి సముద్రంలో పడివేయమని అడగగానే పడుతుందంట. కానీ నువ్వు విశ్వాసించు, నీ జీవితంలో అద్భుత రీతిగా దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు, సమస్తానికి సమర్థ కలిగిన దేవుడు, అగ్ని వంటి వాడు, వాస్తవ కలిగిన దేవుడు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీ పక్కన 1000 మంది ఉన్నా సరే, 10,000 మంది ఉన్నా సరే, నిన్ను రక్షించే సమర్థ కలిగిన దేవుడు మన దేవుడు.
దేవునికి స్తోత్రము కలుగుడి కాక, దేవునికి మహిమ కలుగుడి కాక. ఇప్పటికైనా విశ్వాసం కలిగి ఉండండి. నీ తోటి వారిని, నీ ప్రార్థనలని, నీ చుట్టుపక్కల వారిని ఈ సంఘానికి రమ్మని అడగండి. ప్రార్థనకి రండి, మాగ మనసు పొందండి. నువ్వు ఒక్కడ బాగుపడతా కాదు, కానీ నీతో వాడు ఉన్నాడు, నీ తోటి సహోదరులుగా ప్రేమని అడగండి. రండి, యేసు ప్రేమ ప్రార్థన సభలో దేవుని మహిమ దాగి ఉన్నదని చెప్పండి. దేవుడు అద్భుత రీతిగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని చెప్పండి. నువ్వు ఒక విశ్వాసాన్ని తీసుకుని వస్తే దేవుడు నిన్ను, ఒక వాక్యం ఉంది, ఆయన ఆశీర్వాదమును ఉంది, నా కుటుంబమును ఆశీర్వదించబడును గాక. ఆమె ఈరోజు ఆ వాగ్దానం నీ కుటుంబంలో దీవింపబడును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి, అలాగనే తోట సభ్యుడు పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మెత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరు కూడా కూర్చోండి. ఎందుకు అలా చేస్తున్నా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున వెత్తబడిన వాక్యం విశ్వాసముల గురించి. దేని గురించి? విశ్వాసం. విశ్వాసములో మీరందరూ బలము పొందుకోవాలని దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు శ్రద్ధ కలిగి విన్నారని నేను నమ్ముచున్నాము. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన విశ్వాసుల వలె ఉండాలి. విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? పక్కన నీళ్ళు దొరుకుతాయా? మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని, ఎవరైనా విశ్వాసం ఉండాలి? దేవుని యొక్క విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? మన విశ్వాసం ఎక్కడుంది? మన విశ్వాసం ఎక్కడుంది? ఏం చెప్పండి, నిజంగా అందరూ దేవుణ్ణి విశ్వసిస్తున్నారా? సహోదరుడు చెప్పినట్లుగా ఒక వీడియోలో ఆ పిల్లవాడు అంటున్నాడు, ఆ తాటి చెట్టు మీద ఉన్న, కొబ్బరి చెట్టు మీద ఉన్న కొబ్బరికాయని అంటున్నాడు, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను పడు అంటున్నాడు. ఆయన ఏంటి? యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ కొబ్బరి చెట్టు మీద ఉన్న కొబ్బరికాయన కింద పడు అంటున్నాడు. ఇది విశ్వాసం. మీరు ఎంతమంది విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు దేవుని యందు? విశ్వాసంతో. మీ విశ్వాసమే మీకు ప్రతిదీ మీకు వేరు చేస్తుంది. ప్రతి ఒక్కరు విశ్వాసంతో చేయాలి. కుటుంబాల్లో కష్టాలున్నా, నష్టాలున్నా, వేదనలున్నా, శోధనలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఏ సమస్య నుంచి విడిపించేవాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందరికీ రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఏమై ఉన్నాడు? ప్రతి ఒక్కరంటే ఇందులో పాపులు కూడా ఉన్నారు. పాపులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, సమస్త జనులకు తండ్రి. ఆ తండ్రిని మనము వేడుకోవాలి. వేడుకుండే ఎలా ఉండాలి? వేడుకునేటప్పుడు విశ్వాసంతో. అక్కడ యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా యాయీరు, నీ విశ్వాసం మాత్రమే ఉంచు, నీ కూతురు చనిపోలేదంట. చనిపోయింది కానీ చనిపోలేదంటున్నాడు యేసయ్య. మన ఈ జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి అనుకుంటే మన ఈ జీవితాన్ని కట్టేవాడు మన యేసయ్య. ఇక్కడ కనపడుతుంది మనకు వాక్యంలో. 38 సంవత్సరాలు వ్యాధితో పడి ఉన్న వారిని ఎవరు సహాయం చేయలేదు. వాక్యం ఏమంటుందంటే, అటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. యేసయ్య సన్నిధికి రాలేక చాలా మంది వెనకబడిపోతున్నారు. సహాయం చేసేవారు లేక, దేవుని గురించి వివరించేవారు లేక, దేవుని యొక్క శక్తి, ఆయన ప్రసన్నతను తెలిపేవారు లేక అనేకులు నశించిపోతున్నారు. అర్థమవుతుందా? ఈ వాక్యంలో సారాంశం ఏంటంటే, మీరు కూడా
ప్రార్థన అంటే తెలియని వారిని ప్రార్థనకు నడిపించడమే దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. ప్రార్థన అంటే తెలియని వారు, విశ్వాసం అంటే తెలియని వారికి విశ్వాసం నడుపుటకు ఈ వాక్యం మీకు ఈరోజు దేవుడు మీకు అందరితో మాట్లాడినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఇరుకులు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, విరిగి నలిగిన హృదయాలతో ఎవరైనా ఉంటే, కష్టాల్లో ఉంటే వాళ్ళందరూ కూడా ప్రభు సన్నిధికి నడిపించటకు అందరూ కూడా ఏం కట్టుకోవాలి? నడుము కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? నడుము కట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా సువార్త దగ్గరికి దేవుని బిడ్డను నడిపించాలి. మనం ప్రతిరోజు ఏం చేస్తుంటాం? ముసలమ్మ ముచ్చట్లు చాలా చెప్పుకుంటాం. ఒక ఇంటికాడ కూర్చున్నామంటే కనీసం 2 గంటలన్నా ఏడతే కాకుండా వ్యవహారం చేస్తాం. ఆ వ్యవహారంలో ఒక నిమిషమైన యేసయ్య గురించి మాట్లాడితే మన జీవితాలకు మేలు కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంతటా అందరికీ ప్రకటించబడాలి. తెలియని వారి దగ్గర కూడా దేవుని వాక్యం వెళ్ళాలి. దానికి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీ జీవితాలు ధన్యకరంగా మారిపోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఎత్తబడిన ఈ వాక్యం మీ అందరి ప్రజల దేవుడి నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్.